ఎప్పుడు తప్పు చేసినా, ఏ పాపం చేసినా సరే, నువ్వు చేస్తున్న పాపానికి పర్యవసానముగా నువ్వు శిక్ష పొందుకోబోతున్నావు అని నువ్వు గ్రహించటానికి దేవుడు కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించినప్పుడు, నేను చేసిన పాపం వల్లే ఇది జరుగుతుంది, నేను చేసిన తప్పు వల్లే నాకు ఇదంతా జరుగుతుంది అని నీ మనసుకు తెలుస్తూనే ఉంటుంది. అయినా సరే బుద్ధి లేకుండా మళ్ళా అలాగే కొనసాగించినట్లయితే అమాంతంగా శిక్ష వచ్చి పడుతుంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏం పొందుకుంటాడట? దేవుని శిక్ష పొందుకుంటాడు. కాబట్టి మన జీవితంలో హఠాత్తుగా దేవుని శిక్ష వచ్చి పడకుండా ఉండాలి అని అంటే, నువ్వు చేస్తున్న పాపం ఏమిటో, చేసిన పాపం ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకో, చెప్పుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టే.